హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మేము కొత్తగా స్కూటీ తీసుకున్నాం కదండి, దానికైతే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. లైక్ సీట్ కవర్ వేయించడము, గార్డు వేయించడం ఇలాంటివి. ఇవన్నీ కూడా అండర్ 1000 రూపీస్లోనే అయిపోతాయి. సో ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఈరోజు అయితే కాకినాడ మెయిన్ రోడ్ వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము సీట్ కవర్ వేయిందాము స్కూటీకి అని చెప్పేసి కాకినాడ సంత మార్కెట్ పక్క వీధికి అయితే వచ్చాము. ఇక్కడ ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయండి. అందులో ఒక షాప్కి వెళ్ళాను. నాకు ఆ లెదర్ టైప్ సీట్ కవర్ అయితే మా స్కూటీకి బాగా నప్పుతుంది అనిపించింది. అయితే మా హస్బెండ్ అన్నారు, రెయిన్ పడ్డప్పుడు మనం కూర్చొని ట్రావెల్ చేస్తాం కదా, సో మనకి కిందికి జారిపోయిన ఫీలింగ్ ఉంటుంది, అది అంతగా గ్రిప్ ఉండదు అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్లూ షేడ్స్లో ఉన్నాయి చూడండి కొన్ని సీట్ కవర్స్, వాటిని అయితే చూస్తున్నాను. అందులోనే ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పామన్నమాట. చెప్తే వాళ్ళు మా స్కూటీకి ఉండే సీట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసేసి దాన్ని లోపలికి తీసుకువెళ్ళి స్టిచ్ చేస్తున్నారనమాట. స్టిచ్ చేసి పిన్ చేసేసి ఆ తర్వాత అయితే బిగిస్తున్నారు. ఈ హోల్ వర్క్ అంతా చేయడానికి వాళ్ళు మా దగ్గర 280 రూపీస్ మాత్రం ఛార్జ్ చేశారు. నిజం చెప్పాలంటే మేమున్న ఏరియాలో కూడా ఇలా సీట్ కవర్స్ వేసే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే మా ఇంటి దగ్గర 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే 70 రూపాయలు కలిసి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాము. అంటే అన్ని వర్క్స్ కూడా ఇంకా మేము చేయిద్దాము అని మెయిన్ రోడ్కే వచ్చేసాము. ఇంకా వాళ్ళైతే స్కూటీకి ఈ సీట్ని ఫిట్ చేసేస్తున్నారనమాట. అయితే ఒకటండి, మీరు సిల్లీగా అనుకోవచ్చు కానీ బట్ నిజం, మా స్కూటీ కోసము ఏ రోజైతే మేము ఏదైనా పని చేయిద్దాం అనుకుంటామో ఆ రోజు కన్ఫామ్గా వాన పడుతుందనమాట. అది కూడా చాలా గట్టిగా పడుతుంది. మేము ఆ రోజు ఇలా స్కూటీకి ఉన్న చిన్ని చిన్ని మోడిఫికేషన్స్ అన్నీ చేయిద్దామని బయటకు వచ్చాము. ఇంకా బయట నేచర్ అంతా కూడా క్లౌడీగా అయిపోయింది. వాన కూడా గట్టిగానే పడింది ఆ రోజు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మా డాడీ కూడా ఇంటి దగ్గర లేరనమాట. అమ్మకి హెల్త్ బాగోట్లేదు కదా, సో వైజాగ్లోని సింహాచలం కొండకి వెళ్ళారు డాడీ, అమ్మకి మంచి జరగాలని కోరుకోవడానికి. ఇంకా అమ్మని ఆ టైంలో నేనే కదా చూసుకోవాలి, కానీ నేనేమో ఈ స్కూటీ పని పెట్టుకున్నాను, తొందరగా అవగొట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. కానీ ఎక్కడికి వెళ్ళినా లేట్ అయిపోయింది. ఆ రోజు అమ్మని తమ్ముడు చూసుకుంటే మధ్యాహ్నం నుంచి నేను వెళ్ళి చూసుకున్నాను అనమాట. ఇంకా స్కూటీకి ఫ్రంట్ గార్డ్ ఉంటుంది కదండి, అదైతే మాకు షోరూమ్ వాళ్ళు ఇవ్వలేదు. అంటే మాకు ఇక్కడ స్టీల్ గార్డ్స్ కనిపిస్తున్నాయి కదా స్కూటీకి ఫిట్ చేసి ఉన్నాయి, అవి బ్లాక్ కలర్ ఇచ్చారు. మేము ఎక్స్ట్రా 650 రూపీస్ కడితే ఈ స్టీల్ అయితే ఇచ్చారనమాట. కానీ ఫ్రంట్ టైర్ దగ్గర ఉన్న గార్డు మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. అందుకే మేము బయట కొనుక్కున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. దీన్ని మేము ఫస్ట్ బయట మెకానిక్తో చేయించేద్దామని అక్కడికైతే పట్టుకుని వెళ్ళాము. అయితే కొత్త స్కూటీ కదా, స్క్రూస్ అనేవి చాలా టైట్గా ఉన్నాయంట. ఇంకా వాళ్ళు వాటిని విప్పలేకపోయారు. దాంతో మళ్ళీ మేము స్కూటీ తీసుకున్న షోరూమ్ దగ్గరికే వెళ్ళాము. వాళ్ళు ఆ ఫ్రంట్ గార్డ్ని ఫిట్ చేసి ఇచ్చేశారు. ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో కుక్ చేసిన కర్రీస్ పట్టుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ అంతా అక్కడే ఉన్నాము. చాలా పెద్ద వాన పడింది. ఇంకా నైట్ మళ్ళీ మా ఇంటికి రిటర్న్ వచ్చేస్తాం కదా, సో తమ్ముడు ఇంటికి రాగానే మేము మా ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అన్నారు, మనం ఈరోజు అనుకున్నాయి 3 పనులు, ఒకటి సీట్ కవర్ వేయించడం, ఇంకోటి ఫ్రంట్ గార్డ్ వేయించడం, ఇంకొకటి వచ్చేసి స్టిక్కరింగ్. సో స్టిక్కరింగ్ ఒకటి పెండింగ్ ఉంది కదా, వాళ్ళతో నేను మాట్లాడాను, ఇంకా వెళ్ళి స్టిక్కరింగ్ వేయించేద్దాము అన్నారు. దాంతో స్టిక్కరింగ్ వేయించడానికి కాకినాడ మెయిన్ రోడ్కి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మేము స్కూటీకి స్టిక్కరింగ్ అయితే కాకినాడ మెయిన్ రోడ్లోని మయూరి థియేటర్కి ఆపోజిట్లో ఉన్న అమ్మ స్టిక్కరింగ్ దగ్గర అయితే వేయించామండి. మేము అప్పటికప్పుడు చెప్పగానే చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి స్టిక్కరింగ్ వెంటనే వేసి ఇచ్చేశారు. అది కూడా చాలా తక్కువ మనీ తీసుకున్నారు నాకు తెలిసి అయితేని. సో ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి, నేను డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా కాకినాడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా స్టిక్కరింగ్ వేయించుకోవాలి స్కూటీకి వాటికి అంటే అక్కడికి వెళ్ళండి, తక్కువ ప్రైసెస్లో తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే స్కూటీకి స్టిక్కరింగ్ దేవుడు బొమ్మలు వచ్చేసి వినాయకుడిని, ఆంజనేయ స్వామిని వేయించామన్నమాట. ఇంక ఇక్కడ అయితే లాసరిత అని పేరు రాయించాము. లాసరిత అంటే ఎవరో కాదండి, మన లవ్లీ పేరే లాసరిత అనమాట. మా అమ్మాయి పేరు పలకడం చాలామందికి రాక మా అమ్మాయిని సీత అని పిలుస్తున్నారు. సో అందుకోసమే తనకైతే లవ్లీ అని నిక్ నేమ్ పెట్టామన్నమాట. ఇంకా స్టిక్కరింగ్ వేయించాక స్కూటీ ఫ్రంట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉందండి. చీకట్లో ఆంజనేయ స్వామి భలే మెరిసిపోతున్నారు కదా. ఇంకా ఇది వచ్చేసి స్కూటీకి సైడ్న స్టిక్కరింగ్ వేస్తున్నాం అనమాట. అంటే యాక్టివా లోగో ఉంటుంది కదండి, అక్కడ వేయిస్తున్నాను ఈ స్టిక్కరింగ్. ఎందుకు ఇలా అని అనుకోవచ్చు, ఇదొక నా డ్రీమ్ అనుకోండి. అంటే చిన్న చిన్న ఆశలు అంటారు కదా, అందులో ఇది ఒకటి అనమాట. ఎందుకు ఇలా అంటే నేను ఇంతకు ముందు కూడా స్కూటీ కొనుక్కున్నాను కదా, అది సెకండ్స్లో కొన్నదైనప్పటికీ దానికి ఇలాగే స్టిక్కరింగ్ చేయించాలి అనుకున్నాను. కానీ తర్వాత చూద్దాం అని
అని అలా గడిపేశాను. కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా స్టిక్కరింగ్ వేయించాలి అని మా హస్బెండ్‌ని అడిగాను. తనైతే అన్నాడు స్టిక్కరింగ్ ఇలా వేయిస్తే అమ్మాయిలు యూజ్ చేసే స్కూటీ కింద ఉంటది అని. నేనే ఎక్కువ వాడతాను కదా! ప్లీజ్ నా కోసం వేయించు అని ఇంక రిక్వెస్ట్ చేస్తే మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నాడనమాట. నేనేమి స్కూటీకి ఇలా సైడ్ డిజైన్ వేయించాలని ముందుగా అనుకుని అయితే వెళ్ళలేదండి. అక్కడ స్టిక్కరింగ్ వేయించేటప్పుడు మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరిక కదా! అందులోని వాళ్ళైతే ప్రైస్ కొంచెం తక్కువే తీసుకుంటున్నారు అనిపించింది. అందువలన నేను ఇంకా అప్పటికప్పుడు అనుకుని ఇలా సైడ్‌ని కూడా స్టిక్కరింగ్ చేయించేద్దాము అని అయితే అనుకున్నాను. వాళ్ళ సిస్టమ్‌లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి. అవి చూడమన్నారు. అందులోనే ఒకదాన్ని చూస్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళు కూడా వెంటనే కటింగ్ చేసేసి స్టిక్కరింగ్ అయితే చేసేశారు. కానీ నాకు స్టిక్కరింగ్ చేశాక కూడా ఏదో తెలియని ఎంప్టీ ఫీలింగ్. దాంతో మళ్ళీ ఆ డిజైన్‌ని ఎక్స్టెండ్ చేయిద్దాము అని వాళ్ళతో చెప్పాను. వాళ్ళైతే ఎక్స్టెండ్ చేస్తే సింక్ అవ్వదు అన్నారు. ఇంకా నేను చాలా డిజైన్స్ చూసిన తర్వాత దానికి సింక్ అయ్యేలా ఒక చిన్న డిజైన్‌ని చూసి ఈ డిజైన్‌తో కంబైన్డ్ అయ్యేలాగా అది కూడా స్టిక్కరింగ్ చేయించాననమాట. నాకు ఈ స్టిక్కరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్కూటీ చాలా నచ్చేసింది. నాకు నచ్చిన అట్టుగా ఈ స్కూటీ ఉంది అని చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించింది. అన్నట్టు ఈ సైడ్ డిజైన్ చేయించిన తర్వాత స్కూటీ మీకెలా అనిపించిందో అనేది కమెంట్ చేయండి. ఇంకా స్కూటీ స్టిక్కరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి మనీ కూడా ఇచ్చేసాము. ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోదాము అన్న టైంలో మా హస్బెండ్‌కి అయితే అనిపించిందంట. పాప పేరు స్కూటీ మీద రాయించాం కదా! అలానే నీ పేరు, నా పేరు కూడా స్కూటీ మీద రాయిస్తానన్నారు. నేనేమో స్కూటీ నిండా డిజైన్ వేయించేశాను. ఇంకెక్కడ రాయిద్దాము నేము అంటే మా హస్బెండ్ అన్నారు, స్కూటీకి బ్యాక్ సైడ్ పెట్రోల్ వేసే దగ్గర ఒక చిన్న గేట్ లాగా అయితే ఇస్తున్నారండి. ఒక ఓపెనింగ్ ఉంది. దాని మీద రాయిద్దాము మన పేరు అన్నారు. సరే ఏదైనా చిన్న లోగోలు ఇద్దరి పేర్లు కలిసేటట్టుగా ఏమైనా ఉన్నాయా చూద్దామని చెప్పేసి షాప్‌లోకి మళ్ళీ వెళ్ళాము. అక్కడ కొన్ని లోగోస్ లాంటివి అయితే చూసాము. అందులో ఒకటి చూస్ చేసుకుని అక్కడున్న అంకుల్ గారికి చెప్తే ఎడిట్ చేస్తున్నారనమాట. ఇలాగా హాఫ్ సింబల్‌లో నా పేరు, మా హస్బెండ్ పేరు వచ్చేలాగా. ఇలాంటిదే మేము ఉంటున్న ఇంట్లో ఇంతకుముందు గోడ మీద గీసి ఉండేదనమాట. దాంట్లో మా హస్బెండ్ నా పేరు, మా హస్బెండ్ పేరు రాశారు. కాకపోతే నాకు సింబల్స్ అవన్నీ అంతగా నచ్చవు. దాంతో దాన్ని ఎరేజ్ చేయించేశాను. సో గోడ మీద ఎలాగో ఎరేజ్ చేయించేసావు కాబట్టి స్కూటీ మీద ఈ డిజైన్నే వేయిద్దాము అని ఇంక ఇదే ఫిక్స్ చేసి దాన్ని ఇంకా ఫైనల్గా స్కూటీ మీద అయితే వేయించారనమాట. మా హస్బెండ్కి అయితే ఈ డిజైన్ అనేది చాలా బాగా నచ్చేసింది. అన్నట్టు ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా స్కూటీ స్టిక్కరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా స్కూటీ లుక్ ఎలా ఉన్నది అనేది సైడ్ బై సైడ్ మీకు చూపించాను కదా! మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఇంత స్టిక్కరింగ్ చేయించేసాం కదా! చాలా మనీ అయ్యాయి అని అనుకోవచ్చు. బట్ నిజానికి మాకైన అమౌంట్ ఎంతో తెలుసా? 350 రూపీస్ అండి. ఆ షాప్‌లో వాళ్ళైతే స్టిక్కరింగ్ చాలా బాగా చేశారు. మీరే చూసారు కదా! స్కూటీ సైడ్ బై సైడ్ అంతా చూపించాను. డిజైన్ చాలా బాగా చేశారు. వర్క్ కూడా చాలా ఫాస్ట్‌గా, నీట్‌గా అయితే చేశారండి. మనీ కూడా చాలా తక్కువ తీసుకున్నారు. ఇది నా హానెస్ట్ రివ్యూ అనమాట. ఇంకా మా స్కూటీ స్టిక్కరింగ్ అంతా కంప్లీట్ అయిపోయి మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి నైట్ 9:30 అయింది. మేము ఆ రోజు అనుకున్న పనులు 3 అనమాట. సో మూడిట్లో ఒకటి పెండింగ్ ఉండిపోతది అనుకున్నాము. కానీ ఆ రోజు అప్పటికప్పుడు వచ్చి ఈ పని కూడా కంప్లీట్ చేయడంతో ఫైనల్గా మేము అనుకున్న 3 పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే ఈ 3 పనులకి మనీ వచ్చేసి 2000 అవుతుంది అని ఎస్టిమేషన్ వేసాము. కానీ అండర్ 1000లోనే అయిపోయినాయి. స్కూటీకి సీట్ కవర్ వచ్చేసి 280 రూపీస్ అయ్యింది. అలాగే స్కూటీకి ఫ్రంట్ గార్డ్ వచ్చేసి 350 రూపీస్. ఈ స్టిక్కరింగ్ అంతా చేసినందుకు 350 రూపీస్ తీసుకున్నారు. ఫైనల్గా స్కూటీకి చిన్ని మోడిఫికేషన్స్ అన్నీ చేయించడానికి టోటల్గా అయిన అమౌంట్ వచ్చేసి 980 రూపీస్. సో మేము అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ అమౌంట్ అవడంతో వెళ్ళే దారిలో నాకు చాలా ఇష్టమైన కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలాన్ని అయితే కొనుక్కుని అయితే పట్టుకెళ్ళాను. అయితే ఈ మధ్యన సీతాఫలంలో ఎక్కువగా పురుగులు అయితే ఉంటున్నాయి. మీరు కూడా చూసుకొని తినండి గైస్. అంతే ఈ వీడియోకి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.